పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 5, 6, 7, 8 5, 6, 7, 8 వచనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఈ 4 వచనాల యొక్క సారాంశం ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సైతానుడు దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు కూడా జరుగుతున్నాయి. దేవుడు ఎలా ఉన్నాడు? మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సైతానుడు మిమ్మల్ని దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని దీవిస్తాడంటే, దీన మనస్సును వస్త్రము ధరించుకొనుడి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. ఎవరిని దీవిస్తాడు అని అంటే, దీన మనస్కులైన వారిని దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు? ఇప్పటికిప్పుడు దీవించి రాత్రి దీవించి అంటే కాదది. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు. తగిన సమయం, అన్నం తినడానికి ఒక సమయం ఉంది, స్కూల్కి వెళ్ళడానికి ఒక సమయం ఉంది, పెండ్లి చేసుకోవడానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రసంగం అంటాడు కదా, ప్రతి ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది. అలాగే దేవుడు కూడా తగిన సమయమందు మీకు రావలసిన ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. తగిన సమయమందు మిమ్మల్ని దీవిస్తాడు. అప్పటి వరకు మీరు ఎలా ఉండాలంటే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎవరిని హెచ్చిస్తాడంటే, తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, దీన మనస్సు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడికి దీన మనస్సు గలవారంటే చాలా ఇష్టం. నా మాటలు అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అక్కడే ఒక మాట ఉంది, ఏముందంటే, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడట? అహంకారంగా మాట్లాడేవారిని, అహంకారంగా బిహేవ్ చేసేవారిని ఆయన ఎదిరిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను తగిన సమయం అందు దీవిస్తాడు. చాలామంది అనుకోవచ్చు, ఎన్నాళ్ళైంది కదా ఇలాగ ఉంది, ఎన్నాళ్ళైంది కదా ఇలాగ ఉంది. ఒక రోజున సైతానుడు నా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టావు, నా దేవుడు పిలిచాడు అని హైదరాబాద్లో ఉన్నావు, 15 సంవత్సరాలని సేవ చేస్తున్నావు, నువ్వేం ఆశీర్వదించబడ్డావు, ఇప్పటికీ నీకు అప్పులే, నీ వెనకాల ఏమి లేదు. నిజం, నాకు వెనకాల ఏమంటే ఏమి లేదు, దేవుడు నేను తప్ప మాకేం లేదు, నువ్వేం దీవించబడ్డా, నీకేముంది? ఒక్కసారి నేను అలా ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘటన నాకు బయలుపరిచాడు. ఏమిటంటే, ఒక రోజున గాంధీ హాస్పిటల్లో ఒక చెల్లికి చాలా సీరియస్ కండిషన్ ఉంది, చచ్చిపోయే మరణావస్థలో ఉంది. నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేయాలని ఫోన్ చేశారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ టైం గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం. నేను జీవితంలో ప్రభువుకు ప్రార్థన చేసేది ఏమిటంటే, 2 స్థలాలకి నేను వెళ్ళొద్దు ప్రభు అంట. ఒకటి హాస్పిటల్, 2 పోలీస్ స్టేషన్. 2 స్థలాలకి నన్ను వెళ్ళకుండా కాపాడుతండి. గాంధీ హాస్పిటల్కి ఇలా ఎంటర్ అయ్యాను. అక్కడ ఎమర్జెన్సీ ఉంది. బయట నుంచి మన ఒక డెడ్ బాడీని తీసుకొస్తున్నారు. డెడ్ బాడీని తీసుకొచ్చే డెడ్ బాడీ మీద ప్రజలు పడుతున్నారు, వాళ్ళ రిలేటివ్స్. అయ్యో ఎంత పని అయిందని ఏడుస్తూ ఉన్నారు. వెంటనే పక్కన నిలబడి, ప్రభువా ఎవరో చనిపోయారు, నన్నైతే సజీవులుగా ఉంచో, నీకు స్తోత్రం ప్రభువా అన్నాను. సైతానుడు అంటాడు, ఏం మేలు చేశాడంటే, ఇంకా బతుకున్నావు కదా, అదే దేవుడు చేసిన మేలు, స్తోత్రం. సరే, కాస్త ముందుకెళ్తే కొంచెం ముందుకు వెళ్ళిన సమయంలో పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి, నోరు వంకరపోయి, కాళ్ళు వంకరపోయి, నడవలేని స్థితిలో బెడ్ మీద మోసిపోతున్నారు. చూశాను, అయ్యా 2 కాళ్ళు 2 చేతులు మంచిగా ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అన్నాను. ఆ పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయినాడు.
నోరు పడిపోయినాడు, ఆ కాళ్ళు పడిపోయినాడు, మోకరించగలడా? కాళ్ళు పక్షవాతం చేత కాళ్ళు పడిపోయిన వాడు మోకరించగలడా? నీకు పక్షవాతం లేదు, ఆరోగ్యంగా ఉన్నావు, మరి నీకో రోగం వచ్చింది మోకరించి ప్రార్థన చేయడానికి? సార్ వాళ్ళని చూడు, మోకరిందామంటే కాళ్ళు చేతులు చేతులు వాళ్ళ అవస్థ చూసావా? పక్షవాతం గల వాళ్ళు చూస్తే నాకు భలే బాధ అనిపిస్తుంది. మనకి మంచి కాళ్ళు మంచి చేతులు ఉన్న దేవునికి 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం అనగలను నేను. నా కాళ్ళు మంచిగా ఉన్నాయి, నడుచుకుంటూ చర్చికి రాగలను. నీకేమైందయ్యా? నీకేమైందమ్మా? నీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చర్చికి రావడానికి ఏమైంది? నీకు ఆరాధన చేయడానికి ఏమైంది? దేవుడు నీకేం చేశాడో దాని విలువ నీకు అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వు కూడా గాంధీ హాస్పిటల్కి పో, బుద్ధి వస్తుంది జర. హాస్పిటల్కి వెళితే నీ దేవుడు నీకు ఎలాంటి మంచి పొజిషన్ ఇచ్చాడో నీకు అర్థమవుతుంది. జర్రంతా 2వ ఫ్లోర్కి వెళ్ళాను, ఏదో ఫైర్ యాక్సిడెంట్, కాలు ఇదంతా కాలిపోయింది, 7 నుంచి కాలు అంతా కాలిపోయింది, పై తొక్కంతా ఊడిపోయింది, చర్మం కనబడి ఆ ఫ్లోర్ మీద కాళ్ళు అలా పక్కన పెట్టి ఎవరు డాక్టర్లు పట్టించుకోక ట్రీట్మెంట్ చేయకపోతే కాళ్ళు చాపి అయ్యో 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 బావోయ్ అంటే 3 ఫ్లోర్ వినపడుతుంది అతని యొక్క అరుపులు. అతను చూసి వా నన్ను ఎంత ఆరోగ్యంగా ఉంచో ప్రభా, నీకే స్తోత్రం అని జరంత కళ్ళందరి కిందగా చూసినప్పటికి అప్పుడే కింద అంబులెన్స్ గుయో 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 మన కింద మళ్ళీ అంబులెన్స్ వచ్చి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన రక్తావస్థలు పడిపోయిన వాళ్ళు కొంతమంది దిగారు. అయ్యో ప్రభా, ఎక్కడికి వెళ్ళినా నన్ను కాపాడు, ఏ యాక్సిడెంట్ కాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినాను ప్రభా, నీకే స్తోత్రం ప్రభా అని నన్ను పిలిచిన ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెను చూసేటప్పటికి ఆమెకి ఏమి లేదు, అలాంటి నోరు మా నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. ఇక ఆమెను చూసి కింద పడిపోయిన కళ్ళు తిరిగి. మా విశ్వాసం పట్టుకుంది కాబట్టి నెత్తికి దెబ్బ తగలేదు, నాకు పట్టుకుని కొబ్బరికాయ నీళ్ళు తెచ్చి తాగించింది. అప్పుడు సైతాన్తో చెప్తున్నాను, నాకు దేవుడు ఎన్ని మేలు చేశాడు, చావకుండా బతుకున్నాను స్తోత్రం, యాక్సిడెంట్లు కాకుండా కాపాడాడు స్తోత్రం, ఏ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ఉంది స్తోత్రం, నా కాళ్ళు చేతులు బాగున్నాయి స్తోత్రం, ఏ రోగం లేకుండా ఉన్నాను స్తోత్రం. ఇంతకంటే ఏం మేలు కావాలి? లక్షలున్నా ఆరోగ్యం లేకుండా సరైన జీవితం లేకుండా ఉంటే ఇంకెందుకు నీ జీవితం? చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. చాలామంది ఎప్పుడు దిగాలతో విచారంగా ఉంటారు, దేవుడు నాకు ఏం చేయలేనట్టు, దేవుడు ఏం చేశాడులే, ఏం చేశాడు అనుకుంటారు. ఇవన్నీ ఆలోచిస్తే మనసారా ప్రభువుని స్తుతించకుండా ఉండలేవు. అందుకే నా మనసు ఏమిటంటే, ఈ చేతులు ఇచ్చో, కాళ్ళు ఇచ్చో, ఆరోగ్యం ఇచ్చో, జీవితం ఇచ్చో ప్రభువా, ఉన్నంతకాలం నీ కోసమే బతుకుతానయ్యా. ఎవరిని మింగుదామా? ఎవరిని మింగుతాడు వాడు? ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉన్నారో వారినే మింగడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరైతే దేవునితో నడవాలని ఆశ తృష్ణ కలిగి ఉన్నారో, ఎవరినైతే దేవుడు ఎక్కువ ఇష్టపడుతున్నాడో, ఎవరినైతే దేవుడు ఎవరి పట్లయితే దేవుడు రోషం కలిగి సాక్ష్యం చెప్తున్నాడో వారినే మింగడానికి బొబ్బరించు సింహం వలె గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. ఎప్పుడు చుట్టూ తిరుగుతాడు. ప్రార్థన లేని ఇంటికి వెళ్తాడు, ప్రార్థన ఉన్న ఇంటికే పోతాడు. ఎప్పుడు పాపం చేసే వాళ్ళు జోలికి పోడు. నువ్వెప్పుడు నా పెట్టివేరబ్బా, ఇలాగే టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, పాపపు కబుర్లు చెప్పుకుంటూ చల్లగా ఉండరు అంటాడు. నిన్ను బ్లెస్ చేస్తాడు వాడు. చివరకు నువ్వు చచ్చిపోయిన తర్వాత సైతానుడు ఎక్కడైతే కాలుతాడో అక్కడ నువ్వు కూడా కాలుతావు. అప్పుడు అంటాడు, చూసావా మన ఇద్దరం భూమి మీద ఫ్రెండ్స్మే, చచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్మే అంటాడు. వాడితో దోస్తానం చేస్తావా? వాడితో స్నేహం చేస్తావా? దేవునికి ఇష్టంగా బతుకుదుముగాక. సైతానుడు చూస్తున్నాడు, ఎవరిని మింగుదామా, ఎవరు దొరుకుతాడా, ఎవరిని మింగుతాడు. సైతానుడు మనం మింగడానికి వాడుకున్న ఆయుధం ఏమిటో తెలుసా? వాడి రూపం ఏమిటో తెలుసా? సైతానుడు మన దగ్గరికి ఎలా వస్తాడో తెలుసా? వాడు మన దగ్గరకు వచ్చే రూపాల్లో ఒకటి ఏమిటి అంటే తలంపు. ఏమిటి చెప్పండి? తలంపులు పుట్టిస్తాడు. మనలో ఒక తలంపు పుట్టిస్తాడు.
అది మన తలంపులాగే ఉంటుంది, ఎక్కడి నుంచో ఊడిపడినట్టు ఉంటుంది, మనలోకి వచ్చిన ఆలోచనలాగే ఉంటుంది, కానీ ఇది సైతానుడు ఆలోచన. సాధారణుడు నీకు పెట్టే ఆలోచన ద్వారా వస్తాడు, ఆ ఆలోచనలో నిన్ను పడేస్తాడు, నిన్ను బానిసగా చేసుకో అవుట్ మింగేస్తాడు. ఇంక మింగేస్తే ఏముంది? అలాగే కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. మొట్టమొదటగా ఆదామును సైతానుడు మింగేశాడు, ఓడించాడు. ఎలా ఓడించాడో చూడండి. బైబిల్ చూసుకున్నారా చెప్పాలి, చూసుకున్నారా? వినండి. మొట్టమొదటగా దేవుడు సృష్టించిన మనిషి పేరు ఆదాము. ఆదాముకు సాటైన సహకారిగా ఉండాలని అవ్వను సృష్టించాడు. వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఆదామా, ఈ తోట చెట్లు ఫలములన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను, వీటన్నిటి నువ్వు తినచ్చు. అక్కడ జీవవృక్షం ఉంది, దాన్ని కూడా తినచ్చు. కానీ అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఒక వృక్షం, ఒక పండు ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, దాన్ని తినద్దు. ఇది నా ఆజ్ఞ, తినుదినమున మీరిద్దరూ కూడా చచ్చెదరు అని అన్నాడు. ఎవరు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ వీళ్ళకి చాలా క్లియర్గా, స్పష్టంగా వీళ్ళకి తెలుసు. ఏమిటంటే, ఈ తోట పండ్లు అన్నిటినీ మనం తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే పండును మనము తినకూడదని చాలా స్పష్టంగా దేవుని ఆజ్ఞ వారి ఇరువురికి తెలుసు. భార్యకి తెలుసు, భర్తకి తెలుసు. అయితే ఒక రోజున అవ్వ దగ్గరికి సైతానుడు వచ్చాడు. అవ్వ ఇది నిజమా అన్నాడు. జస్ట్ ఒక్క మాట చేత ఆలోచనని రేకెత్తించేశాడు. మనిషి ఎక్కడ పడిపోతాడంటే ఆలోచనలోనే పడగొడతాడు సైతానుడు. తలంపులు జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడైనా మీరు దొరికే ఛాన్స్ ఉంది. ఇది నిజమా? ఈ పండ్లన్నీ మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చి పండు తినొద్దని దేవుడు చెప్పాడా? అవ్వంటది, అవును చెప్పాడు. ఆ పండు తింటే మేము నిశ్చయముగా చచ్చదమని ప్రభు చెప్పాడు. పచ్చి అబద్ధం ఆడాడు మీ దేవుడు అన్నాడు. ఎవరు? సైతానా? పాము సైతాను కాదు, పాము దేవుడు కూడా కాదు. పాము అలా వెళ్తున్నప్పుడు సైతాన్ ఎదుగు అన్నావు గనక, సైతానుడు పాములో దూరుతాడు, సైతాను భార్యలో దూరుతాడు, సైతాను పొరుగు వాళ్ళలో దూరుతాడు, సైతానుడు ఎవరిలైనా దూరి నిన్ను ప్రేరేపించవచ్చు. ఆ మనిషి సైతాను కాదు, నిన్ను ప్రేరేపించడానికి ఒక మనిషిని ఒక పామును వాడుకున్నాడంతే. పాము దేవుడు కాదు, పాము దెయ్యము కూడా. మరి పాము ఎవరు? పాము ఒక పురుగు. పాము ఎవరు? నేల మీద ప్రాకే ఓ పురుగు. బిడ్డలారా, ఇప్పుడు ఈ సర్పము ద్వారా వచ్చిన సైతానుడు అవ్వలో ఆలోచనలు రేకిస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో ఎవరైనా ఇక్కడ కూర్చుంటే దయచేసి తొందరపడి ఆ ఆలోచనలు విడిచిపెట్టి రండి, లేకపోతే ఆలోచనలను ముంచేస్తుంది. ఆలోచనలను క్రీస్తుకు దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఎవరైనా ఇక్కడ క్రీస్తుకు వ్యతిరేకమైన రకరకాల ఆలోచనలతో కూర్చుంటే కమాన్ బయటకు వచ్చేయండి. ఆలోచనల నుండి బయటికి రండి. మనిషి అలా కూర్చుంటాడు, లోపల ఎన్నో ఆలోచనలు, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, ఎన్నో ఆలోచనలతో కూర్చుంటాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీకు ఒక ఆలోచన రావడం నీకు తెలుసో తెలీదు, కానీ నీకు రాకమునిపే దేవుడిగా తెలుసట. నీ తలంపుల చేత చెడిపోతున్నావేమో, జాగ్రత్త. అనవసరమైన తలంపు నెత్తిలో పెట్టుకుని ఈ జీవ మార్గానికి దూరం అయిపోతావు, క్రీస్తు ప్రేమకు దూరం అయిపోతావు. సైతానుడు నీకు తలంపులు పుట్టిస్తున్నాడు. ఇది నిజమా? అన్నీ తింటచ్చు, కానీ ఇది తినొద్దన్నాడు. అవును, నా దేవుడు చెప్పాడు, ఇది తినదినమున మేము నిశ్చయముగా చచ్చేద్దాం అన్నాడు. అబద్ధం చెప్పాడు మీ దేవుడు, మీరేం చావరు, తిను చూడు అన్నాడు. లేదా చచ్చిపోతా అన్నాడు. లేదు, దాని పేరేమిటి? మంచి చెడ్డలు తెలివినిచ్చు పండు. దాని పేరుకు తగ్గట్టే
ఆ పండు మీరు తింటే మీకు మంచి చెడ్డలు తెలివినిచ్చే జ్ఞానం వస్తుందరా. ఒకసారి తిని చూడు, ఒకసారి తిని చూడు. నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది సైతానుడు. ఒక్కసారి అదేంటి, ఇదేంటి, ఇదెట్లా రకరకాల ప్రశ్నలు నీ మైండ్లో రప్పిస్తూ ఉంటుంది. దేవుడు ఇట్లా చెప్పాడా, తప్పు కదా, పాస్టర్ ఎట్లా అన్నాడా, అదేం కాదు కదా, ఇట్లా ఎందుకు, అట్లా కూడా కదా, అట్లా చేయొచ్చు కదా, మెలికలు తిప్పేస్తుంది. చూడు ఎలా ఉందో చూడు, ఆ పండు చూడు. కన్నులకు రమ్యమైనది, చూసి చేయి పట్టుకుంది, తిను, ఒక్కసారి తిను, చావు. నువ్వు ఈ పండు తిని చస్తే నా పేరు సైతానే కదా అంది. తిని చూడు, నువ్వు చస్తే నా పేరు సైతానే కాదు. అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏంటి ఇది. బాగుందా, బాగుంటుంది, ఎందుకు బాగోదు, సూపర్ ఉంది. చచ్చిపోయేవా, చావలేదే. మరి నీ దేవుడు అబద్ధం చెప్పాడా లేదా, అవు కదా. ఏమన్నాడు మీ దేవుడు, ఈ పండు తినుమునా చచ్చేదివా అన్నాడు. నువ్వు చచ్చావా, చావలేదే. మీ దేవుడు అబద్ధం చెప్పాడా లేదా, అవు కదా. వెళ్ళు, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని నీ భర్త కూడా బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పే భార్యలు తయారవుతారు భర్తలకి. నీ భర్త కూడా బుద్ధి చెప్పు. ఆ పండు తీసుకుని, ఏమండి ఆదాము గారు, మన దేవుడు మనల్ని ఎంత మోసం చేశాడో చూసారా. ఆ పండు తింటే మనకి జ్ఞానం వస్తుందని ఆ పండు తినకుండా మనల్ని అమాయకులుగా చేశాడు. నేను కొంచెం తిన్నా, నువ్వు కూడా కొంచెం తినండి ఆదాము గారు, భర్త గారు అంది. అయ్యో నా తల్లి, నువ్వు చచ్చిపోయేవే అన్నాడు. సైతానుడు ఏమంది, నువ్వు చస్తావా, చావలేదే అంది. ఆదాం ఏమంటున్నాడు, నువ్వు చచ్చిపోయేవే, నేను బతుకున్నాను, నువ్వు చచ్చిపోయావు, నీదో దారి నాదో దారి అయిపోయింది, వద్దు ఇద్దరిది గోదారి అయిపోని అని ఆ పండు తీసుకుని తాను కూడా తిని తాను కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయాడా బతికాడా? చచ్చిపోవుట అంటే అర్థం ఏమిటంటే, మరణం అంటే అర్థం ఏమిటంటే, మరణించుటంటే అర్థం ఏమిటంటే సహవాసం కోల్పోవుట. ఏమిటండి మరణించుట అంటే? సహవాసము. అవ్వ తింది, ఫిజికల్గా బతికే ఉంది, మహిమ వెళ్ళిపోయిందిగా. ఆదాము దగ్గరికి వచ్చింది, పాపం పిచ్చిమాలోకం చూసుకోవట్లేదు మహిమను. ఏమండి సూపర్ ఉంది, తింటావంటే, అయ్యో నీకు మహిమేదే, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళినప్పుడు మహిమ కలిగిన అవ్వ, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నువ్వు మహిమను కోల్పోయొచ్చు. అయ్యో నువ్వు ఇలా చచ్చిపోయావు, నిన్ను మోసగించింది ఎవరు? నేను మహిమతో ఉండి నువ్వు మహిమతో లేకపోవడం, ఇదంతా బాధాకరం, నీకోసం నేను కూడా అని తిన్నాడు. యేసు ప్రభు వచ్చాడు చల్లపూటన. ఆదామా అంటే చెట్టు చోటను దాక్కుని, ప్రభువా ఇవి ఇక్కడే ఉన్నాను, వింటున్నాను, నా దగ్గరికి రా, నా ఎదురుగుండా రా ఆదామా అంటే, ఆదాం అంటున్నాడు, ప్రభువా నీ దగ్గరికి నేను రాలేను ప్రభువా. ఎందుకు రాలేవు? అయ్యా నేను దిగంబరినిగా ఉన్నాను కదా, నీ దగ్గరికి రావడానికి నాకు సిగ్గవుతుందంటే, అయ్యో నా కుమారుడా, నువ్వు దిగంబరు అని నీకు చెప్పిన వారెవరు? కొంపదీసి నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, లేదు ప్రభువా, నేను ఈ అవ్వ నువ్వు నాకు జతపరిచావే, ఎముకలో ఎముక మాంసంలో మాంసం చేసి నా కొంపలు తీసింది ఈమె. హల్లెలూయా, స్తోత్రం చెప్తాను, హల్లెలూయా, గట్టిగా చెప్తాను, హల్లెలూయా. కొంతమంది భార్యలు ఉంటారండి, భక్తిహీనతలో గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు వాళ్ళకి. స్తోత్రం చెప్తాం. భక్తిహీనతలో గోల్డ్ మెడల్. దేవుని ప్రేమించటం అనేది వాళ్ళకి అస్సలు తెలియదు, ఈజీగా పడిపోతారు తలంపుల్లో. పొద్దున్నో తలంపు, మధ్యాహ్నం తలంపు, రాత్రికో తలంపు. నువ్వు నాకు జతపరిచేవే, ఈ ఎముకలో ఎముక, ఈమె ఇచ్చింది నేను తిన్నాను. అవ్వా అయ్యో నాకేం తెలీదు అయ్యా, ఆ సర్పము ఆలోచన చేత నన్ను మోసగించింది, నేను మోసగించబడ్డాను. సర్పమా? సైతాన్ నా పనే ఇది అంటున్నాడు సైతానుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని మింగుదామా అని బొబ్బడించు సింహంలా
అని తిరుగుతూ ఉన్నాడు కనుక పేతురు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. స్తోత్రం చెప్దాం. నిబ్బరమైన బుద్ధి. ఎవరిని మింగుదామా, ఎవరిని మింగుదాం అంటాడు. అవ్వా, ఇది నిజమా? మీ దేవుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమన్నాడా? ఎవ్రీ సండే పొమ్మన్నాడా? ఆదివారం చర్చికి వెళ్తేనా భక్తులా? చర్చికి వెళ్ళకపోతే భక్తులు కాదా? ఎవరు తలంపులు ఎవరు తీసుకొస్తున్నాడు? మోడర్న్ కాలంలో, టెక్నాలజీ పెరిగిన కాలంలో మీ పాస్టర్ గారు యూట్యూబ్లో కనబడతాడుగా. మరి ఇంటికాడ శుభ్రంగా చికెనో మటనో వండుకుని ఒక ముక్కల నోట్లో పెట్టుకుంటూ పాస్టర్ గారు అల్లు లోపల అరుక్కుపోతా, జాగ్రత్త. హల్లెలూయా. ఎంత బాగా నీకు టీచ్ చేస్తాడో, ఎంత బాగా నీకు బోధిస్తాడో. ఎలమని చెప్పాడు 6 దినాలు నీవి, 7వ దినం. ఎంత బాగా ఈ టైంలో సైతానుడు ఎలా బోధిస్తున్నాడంటే, బిడ్డ ఒకే సంఘానికి కట్టుబడి ఉండాలా? 3 సంఘాలు మారు, నిన్ను ఎవడొద్దంటాడు? అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం అన్నీ విను వద్దన్నాడు ఆ దేవుడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉపదేశకులు 1000 మంది ఉన్న తండ్రి ఒక్కడే. చప్పలు కూడా స్తోత్రం చెప్దాం. ప్రపంచంలో వాక్యం చెప్పే వాళ్ళు 1000 మంది ఉండొచ్చు. ఒక ఆత్మీయ బిడ్డకు ఒక తండ్రి ఉంటాడు, ఒక ఆత్మీయ సంఘం ఉంటుంది. నేటి కాలంలో సంఘం యొక్క ఫండమెంటల్ బేసిక్ అనేది సైతానుడు మొత్తం తీసి అవతల పాటేస్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. నీ పాస్టర్ నిన్నేం అడుగుతాడు? అడిగితే రానని చెప్పు. వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? నీ మీద ఎవరినైతే నేను అధికారిగా పెట్టానో వారి ఆధిపత్యానికి నువ్వు లోబడి ఉండాలి. కానీ సైతానుడు బోధిస్తున్నాడు, ఆయనకి సమాధానం చెప్పేది ఏంటి? మన ఇష్టం. సైతానుడు బోధ ఏంటో తెలుసా? మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, మా చర్చి కూడా రండి. మీ చర్చి ఉంచుకునే మా చర్చికి రండి. మీ చర్చిలోకి వెళ్తూనే మా చర్చికి రండి. వ్యభిచారం అంటే ఏమిటి? స్తోత్రం చెప్దా. వ్యభిచారం అంటే మీరేం అనుకోవద్దు, కరెక్ట్ పాయింట్ ఇదే. వ్యభిచారం అంటే ఓ భర్త దగ్గర ఓ భార్య, వీళ్ళిద్దరూ భార్య భర్తలు. నీ భర్తతో ఉంటూనే నా దగ్గరికి రండి అంటూనే దీన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు నరకంలో పడతారు. అవునా కదా? వ్యభిచారులు ఎక్కడ ఉంటారండి? పరలోక రాజ్యంలో ఉంటారు, నరకంలో ఉంటారా? నీ భర్తతో ఉంటూనే అది వ్యభిచారం. నీ సంఘం ఉంటూనే మా సంఘానికి రండి, అక్కడొక పూట ఇక్కడ ఒక పూట గడపండి. ఇది ఆత్మీయ వ్యభిచారం. స్తోత్రం. ఎవరండి ఇంత వాళ్ళని ఇంత చేసి ఇంత పిల్లలుగా ఉన్నప్పుడు ఇంత చేసి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు, వారు పేరెంటాలు అయినప్పుడు, బాగోలేనప్పుడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఏడ్చి కన్నీరు గార్చి ఉపవాసం ఉన్న సేవకుని బాధ పెడితే అదే అండి భక్తి. ఈరోజు ఇంకొకరు వచ్చారు, రేపు ఇంకొకరు వస్తారు. ఇలా తిరుగుతారండి. ఏ సంఘమైనా కావచ్చు, నీ సేవకుడు ఎవరైనా కావచ్చు, ఇక ఆత్మీయ తండ్రికి అత్తుకొని ఉండండి. రూతుతో బోయా చెప్తున్నాడు, కుమారి రూతు 4 పొలములు తిరక్కు, ఒక్క పొలములో నిలకడగా ఉండు. రోమపత్రిక 1:13 పౌలు అంటున్నాడు, మీరు స్థిరపడాలి. ఓ సంఘములో స్థిరపడాలి, ఓ నాయకత్వంలో స్థిరపడాలి, గంతులు వేయకూడదు. అన్ని సంఘాలు మంచివే, ఆ సంఘం చెడ్డది, ఈ సంఘం మంచిదని నేను అంటలేదు. ఎవరి సంఘం వాళ్ళ గొప్ప, ఎవరి ఆత్మీయ తండ్రి వాళ్ళ గొప్ప. హల్లెలూయా. ఎవరు బోధ వాళ్ళు గొప్ప. పక్క సంఘం చెడ్డదని ఎవరు అనడానికి రైట్స్ లేవు. ప్రతి సంఘం మంచిదే, కానీ సంఘానికి ఒక క్రమం ఉంది. దీన్ని చీదరబాదర చేయకూడదు. ఒక సంఘమునికి ఒక బిడ్డ వస్తుందంటే ఆ సంఘం కోసం ఆ పాస్టర్ గారు ఎంత ప్రయాసపడతాడో తెలుసా? ఒక వారం రాకపోతే పాస్టర్ గారు ఎంత కొట్టిమిట్టాడతాడో తెలుసా? సంఘంలో ఒక బిడ్డకి ఏదైనా అపాయం జరిగితే ఎంత అల్లాడిపోతాడో తెలుసా?
ఓ సంఘంలో ఒక బిడ్డ ఇంట్లో ఫంక్షన్ అయితే నా ఇంట్లో జరుగుతుందని ఎంత సంతోషపడతాడో తెలుసా? కాపరండి, కాపరి. పాస్టర్ అంటే అదేనండి. తను తిన్నాడో తిన్నదో తెలియదు, తన ఉద్యోగం అన్ని వదిలిపెట్టుకుని ఏం తింటాడో తెలియకుండా సంఘం సంఘం అనే పోరాడడానికి పిలవబడిన వాడు కాపరి. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు అప్పగించిన ప్రతి గొర్రె కోసం నీ దగ్గర నేను లెక్క అప్పగిస్తానంటాడు. అల్లు చెప్దాం. అమ్మా, సంఘం అంటే వ్యాపారం కాదమ్మా. అమ్మా, సంఘం అంటే ఏదో వచ్చారా పోయారు అనేది కాదమ్మా. సంఘం అంటే ఎక్కడ మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గర లెక్క అప్పగించాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఓ బోధ కోసం లెక్క ఒక క్రమం లెక్క అప్పగించాలమ్మా. ఇది ఒక క్రమంతో కట్టేది. అందుకే దేవుడు ఏమంటాడు? క్రమము లేకుండా బతికే వాళ్ళారా నా ఎద్దుకు పండి. క్రమం ఉండదు వీళ్ళకి. దయచేసి మీ దైవజనుని మోసగించకండి. దయచేసి నీ దేవుని సంఘ కాపరిని బాధ పెట్టకండి. సైతానుడి మోసం. ఇది నిజమా? ఆన్లైన్ పేరుకి వెళ్తేనా ఆశీర్వాదమా? చర్చికి వెళ్తేనా ఆశీర్వాదమా? బాప్తీసం తీసుకుంటేనే పరలోక రాజ్యమా? సిలువు మీద ఉన్న దొంగ బాప్తీసం తీసుకుని పోయాడా తీసుకోకుండా పోయాడా? అజ్ఞాని. జ్ఞానం తెచ్చుకోజర్రా. మునిగేస్తానంటావు, ఆదివారం చర్చికి పోతానంటావు, పోకదా. నీకోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళే సైతానులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో ఒకరి ద్వారా వస్తాడు, తలంపులు పుట్టిస్తాడు. జాగ్రత్త, నేను మింగుదామని చూస్తాడు. మరొక ఆయన్ని తలంపుల ద్వారా ఎలా మోసగించాడో చూడు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఉప్పరమైన బుద్ధి కలిగిన వారై ఉండండి. మీ బుద్ధి అటు ఇటు అంటే మీ తలంపులు జాగ్రత్తగా చూసుకోండి. సౌలుని దేవుడు ఎంచుకున్నాడు బెన్యామీను గోత్రము నుండి. ఎంచుకున్న తర్వాత అతడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు దేశంలో సోది చెప్పేవారు కానీ, చేతబడి చేసి చిల్లంగితనం చేసేవారు కానీ, ఎవ్వరు కూడా ఇటువంటి పనులు చేసేవారు లేకుండా దేశంలో నుండి తరిమి అవతల పాడేశాడు. స్తోత్రం. ఎవరు లేరు, సోది చెప్పేవాళ్ళు లేరు, చేతబడి చేసేవాళ్ళు లేరు. అంతా దేవుడి మీద ఆధారపడాలని ఆ విధంగా చేశాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు దండెత్తారు. ఇతనికి భయం కలుగుతుంది. దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. అతని యొక్క భక్తి జీవితాన్ని బట్టి అది వేరే విషయం. ఇతను భయం కలిగినప్పుడు ఇతనికి వచ్చిన తలంపు ఏమిటో తెలుసా? సోది చెప్పేవామి దగ్గరికి పోవాలి, చిల్లంగితనం దగ్గరికి పోవాలి, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి పోవాలి. అసలు ఏం జరుగుతుందో, రేపు నేను బతుకుతానో చచ్చిపోతానో, యుద్ధంలో విజయం నాదో ఫిలిష్తీయులతో తెలుసుకుందాం, సోది చెప్పేవారి దగ్గరికి వెళ్దాం అని ఒక ఆలోచన. అక్కడికి వెళ్ళాడు. ఆ సోది చెప్పే వాళ్ళతో అక్కడ బయలుపరచబడిన విషయం ఏమిటంటే, రేపు యుద్ధంలో నీవు నీ కుమారులు కూడా చస్తారు అని చెప్పాడు. అక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోయాడంటే అక్కడే పడిపోయాడు, అన్నం లేకుండా. మీరు వినండి, ఎక్కడికి వెళ్ళినా జరిగించేది ఆయనే, నిర్ణయించేది ఆయనే. ఒకవేళ కీడు జరిగిపోయింది అనుకోండి, కీడును మేలుగా మార్చేది కూడా. నీకు అక్కడ అపజయం వస్తుంది ఫిలిష్తీయుల మీద, దాన్ని జయంగా మార్చేటువంటి సత్తా యేసు ప్రభుకి లేదా? ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. నువ్వు అక్కడ ఓడిపోతున్నావు, నీ దేవుడు నీకు తోడయుండి గెలిపిస్తాడు. కానీ సౌలుకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ చిల్లంగితనం చేసే వారి దగ్గరికి, జ్యోతిష్యం చేసి చెప్పే వారి దగ్గరికి పోదా. ఎన్ ఆలోచన, ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. ఓ చెత్త ఐడియా నీ జీవితాన్ని చెత్త మార్గంలో నడిపిస్తుంది, తలంపులు పుట్టిస్తుంది సైతానుడు. ఏదైనా చూడండి, చాలామందికి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, చలి జ్వరం వచ్చిందనుకోండి, రోజు రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, చేతబడి చేశారేమో అని భయం. చేతబడి ఏం చేయాలి? అక్కడ ఎవరో చూస్తున్నారంట, పోదామా? అయ్యో నేను బాప్తీసం తీసుకున్నాను, ఏం పర్వాలేదు పోదాం. లేదు నేను బాప్తీసం తీసుకున్నాను, ఏం పర్లేదు రాత్రిలో పోదాం అన్న. రాత్రిలో కనపట్ట కదా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు వెళ్దాం? పగలెళ్తే కనబడతాం. రాత్రి ఎవ్వరికి తెలియకుండా అక్కడ మంత్రాలు వేస్తాడంట, ఆ మంత్రాల దగ్గరికి పోదాం. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి చూసావా? బాప్తీసం తీసుకున్న వారే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే ఎలాంటి ఆలోచనలు అంటే, మంత్రాల దగ్గరికి పోదాం,
అక్కడ చూస్తారట, అక్కడ ఏదో కడతాడట. ఏం కడతాడు? ఒక నిమ్మకాయ ఇస్తాడు, 1500 తీసుకుంటాడు. అదే చెన్నారెడ్డి దగ్గర పోతే 20 రూపాయలు ఇస్తే 20 నిమ్మకాయలు ఇస్తాడు. చెప్తా హల్లెలూయా. ఆ మంత్రాలు వేసేవాడి దగ్గరికి వెళ్తే 1500 తీసుకుని 3-4 నిమ్మకాయలు ఇస్తాడు. చెన్నారెడ్డి నగర్ పోండి శనివారం, 20 రూపాయలకి పక్కా. ఏం ఆలోచనలు! ఒక ఆమె ఇలాగే ఎవరో బియ్యం ఇచ్చారంట, బియ్యం మంత్రించిన బియ్యం, బాప్తిసం తీసుకున్న బిడ్డలే, బాప్తిసం ఆరాధనకు వస్తున్న కుటుంబమే, మంచం కింద పెట్టారు పళ్ళుంలో వేసి బియ్యం. దురాత్మ ఉంటే తెల్లారేపటికి ఎర్రగా మారిపోతాయట. ఏం ఆలోచనలండి సౌలుకు వచ్చిన ఆలోచనలు! ఈ చిల్లంగి తనం వారి దగ్గరికి వెళ్ళడం చేత దేవుని కోపం సౌలు మీద రగిలింది. నువ్వు బాప్తీసం తీసుకుని గుడులకు వెళ్ళకూడదు, బాప్తీసం తీసుకుని జాతరలకు పోకూడదు. ఎవ్వరు నిన్ను జాతరలకు రా పోదామన్నా, సొంత నీ భార్య పోదామన్నా నువ్వు పోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు యేసు బిడ్డవే. నువ్వు బాప్తీసం తీసుకునే మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు బాప్తీసం తీసుకుని చేతికి ఇంటికి ఏదో కట్టుకోకూడదు. ఇలాంటి ఆలోచనలు నీకు రానివ్వకూడదు. ఇంటికి ఏదో కట్టుకోవాలి, చేతికి ఏదో కట్టుకోవాలి, బండికి ఏదో కట్టుకోవాలి, కారుకి ఏదో కట్టుకోవాలి. నేను బాప్తీసం తీసుకున్నాను, మరి నేను ఎలా దీవించబడతాను? మోకాళ్ళ ప్రార్థనే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి సార్? నా ఇంట్లోంచి రోగం పోవాలంటే ఏం చేయాలి సార్? ఈ చేతపడి ప్రభావం నా మీద నుంచి పోవాలంటే ఏం చేయాలి సార్? అమ్మా, మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థనకు మించిన బలం ఏదీ లేదు. ఆల్ నైట్ ప్రేయర్లో మీకు చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలందరూ నిట్టూర్పులు విడుచుచు మూలుగుచు వారు దేవునికి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు వినెను, వారి యందు లక్ష్యముంచెను. వారు చేసిన ప్రార్థనకి దేవుడే దిగి వచ్చెను. హల్లెలూయా. ఎంత సంతోషం అనిపించిందంటే నాకు, ఇశ్రాయేలు ప్రజలు చేసే ప్రార్థన బట్టి ప్రభు దిగొచ్చేసేటట్టు మోషేకి చెప్తున్నాడు, నా ప్రజల ప్రార్థన నాకు వినపడ్డది, వారు మూలుగిలు వెళ్ళి దిగొచ్చాను. యేసు ప్రభువుని దింపేటువంటి మంత్రం ఏదైనా ఉందా నీ దగ్గర? ఏం చేస్తే యేసు ప్రభు దిగుతాడు? ఏం కట్టుకుంటే సిలువు, ఒక 50 సిలువులు తాళ్ళు నీకు ఇస్తాను. సిలువు తాళ్ళు జాతరలో అమ్ముతారు కదా, జాతరలో అమ్ముతారు కదా సిలువు తాళ్ళు. ఆ సిలువు తాళ్ళు తెక్కటేసుకుంటాం. యేసు రక్తమే జయము. యేసు ప్రభు దిగొస్తాడా? యేసు ప్రభుని దగ్గరికి దిగి రావాలంటే ఇలాంటి ఏమి జిమ్మిక్లేం లేవు. ఒకటి వారి ప్రార్థన బట్టి దేవుడు దిగి వచ్చాను. ప్రార్థనకి దిగి వచ్చే దేవుడమ్మా యేసయ్యా. కాబట్టి సౌలుకు వచ్చిన ఆలోచన నీకు రానివ్వకు. ఏదో చిన్న జ్వరం వస్తే, కష్టం వస్తే, పిల్లలకి ఏదో అయిపోతే ఏదో కట్టేయాలి, మంత్రాల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ జపిస్తారట, మంత్రిస్తారంట, అక్కడ ఏదో చూస్తారట, కళ్ళు మూసుకు చెప్తారట. ఈ మధ్యలో ఎక్కువైపోయారు కళ్ళు మూసుకు చెప్పేవాళ్ళు. ఏముందో చెప్తామమ్మా, నీలో ఏముందో చెప్తాం రా అమ్మ. ఏమేమో అనుకుంటుంది, ఏదో చెప్పేస్తాడు అనుకుంటుంది. నెత్తి మీద చెయ్యట్టుగానే చెప్తా, అమ్మా అక్కడే పడిపోతున్నావు. ఏమైపోయింది బాబోయ్ అనుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎక్కువైపోయింది, ఈ జంతర్ మంత్రం ఎక్కువైపోయింది. ఉన్నది చెబుతా, లేనిది చెబుతా, జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో 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 ఎర్రసారి, అదిగో 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 గల్లు సొక్క. కమాన్ 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 కమాన్, లే 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 వచ్చేసి. మన ఈ మధ్యలో మన ఒక ఆమె వచ్చి అంట, పాస్టర్ గారు మీ దగ్గర పవర్ ఉందా అంది. మస్తు ఉందమ్మా, తీసుకో, ఆ ప్లగ్లో ఉందన్నాను. మరి పవర్ అడిగింది, అక్కడ స్విచ్ బోర్డులో పెడితే మస్తు తీసుకోవచ్చు, మాకేమిటి, బిల్లు కట్టుకుంటే. గా పవర్ గా సార్, మీ దగ్గర పవర్ ఉందా? పవర్, అది పవర్ అంటే తెలుసు కదా, పవర్ ఉందా అంది. యా దేనిగా? అది కాదు, నా అకౌంట్లో 10,000 ఉన్నాయి, నీ పవర్ చేత దాన్ని 50,000 చేయగలవా అంది.
ఖచ్చితంగా చేస్తా, 10,000 ముందు నాకు ఇవి, ఏప్రిల్ 20కి ఉపయోగపడతాయి. ముందు 10,000 దగ్గర తీసుకురా, 50,000 అవుతాయో 10,000 లేకుండా పోతాయి చూద్దాం. అయితే 50,000 అవుతాయి, లేకపోతే 10,000 పోతాయి, రెండాట్లకి రెడీయా? అలా కాదు పాస్టర్ గారు, ఈ మధ్యలో చేస్తున్నారు కదా మిరాకిల్ మనీ అంట. ఏమిటి మిరాకిల్ మనీ? అకౌంట్ నెంబర్ కనబడిపోద్ది ఆయనకి, 6262 కమన్ 4566. ఎవరు అకౌంట్ నెంబర్? ఎవరు? నాదే సార్, ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నీ అకౌంట్లో డబల్ మనీ, డబల్. చప్పట్లు కొట్టరే, డబల్ 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 డబల్. అందరికీ ఎంత ఇష్టం అంటే, ఏదైనా దొరకడం అంటే ఇష్టం, ఫ్రీగా అంటే ఇష్టం, ఫ్రీగా రావడం అంటే మన వాళ్ళకి ఎంత ఇష్టమే. అందుకే కొన్ని ఆఫర్స్ పెడుతున్నారు. మీరు మా చర్చికి వస్తే కేక్ ఫ్రీ, మీరు మా చర్చికి వస్తే కేక్ కోయడానికి కత్తి ఫ్రీ, మీరు మా చర్చికి వస్తే క్యాండిల్ ఫ్రీ, క్యాండిల్ వెలిగించుకోవడానికి అగ్గి పెట్టి ఫ్రీ. చిచ్చి, అగ్గి పెట్టి చాకు కేకు కొనలేని దరిద్రపు జీవితంలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఫ్రీ 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 ఫ్రీ. సైతానుడు తెలుసు, కొంతమందికి ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగెత్తారు. వీళ్ళు ఫ్రీ వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని ఈ జిమ్మిక్కులు. మీరు చూడండి, ఏదైనా లోపం ఉన్నదే ఒకటి కొంటే ఒకటి ఆఫర్ పెడతాడు. లోపం లేని దగ్గర, నిక్కరసగా ఉన్న దగ్గర ఏ ఆఫర్లో ఉండవు. కొంటే కొని లేకపోతే లేదు అని దర్జాగా రోషంగా బతుకుతారు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ కల్తీ జల్తీ మల్తీ భల్తీలో ఉన్న వాళ్ళ దగ్గర అది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ. రా, నిక్కరసగా బతుకు, పరలోక రాజ్యం ఫ్రీ. హల్లెలూయా. సైతానుడు ఇలా ఆలోచన పెడతాడు. వెళ్ళమాకండి, ఇలాంటి ఆలోచనలో వెళ్ళకండి. పెళ్ళి కాకముందు కొన్ని వేషాలు వేసేవాడిని నేను. దాన్ని ఏ వేషాలు అంటారంటే, కొంచెం అల్లరి చిల్లరిగా ఉండేవాడిని పెళ్ళి కాకముందు. ఎవరైనా ఇలా చెప్పే వాళ్ళ దగ్గరికి ఇలా ఆట పట్టించేవాడిని. ఒక ఆమె ఇలాగ కూర్చుని అన్ని కళ్ళు మూసుకు చెప్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళాను నేను. 1 2 3 7వ లైన్ నాదే. నా దగ్గరికి వచ్చి కూర్చుంది. నా కుమారుడా, ఏం జరిగిందో చెప్పు. అమ్మగారు, నాకు ఒకే ఒక గొలుసు, స్నానం చేయడానికి పక్కన పెట్టాను అమ్మగారు, ఆ గొలుసు లేదు అమ్మగారు. కుమారుడా, మోసపోయావు, గొలుసు ఊరు దాటిపోయింది. నువ్వు ఎవరిని నమ్మేవో వాళ్ళే నిన్ను మోసం చేశారు. దాని మీద ఆశలు వదిలేసుకో కుమారుడా. అమ్మగారు, ఊరు దాటి వెళ్ళిపోయిన గొలుసు గిదినా చూడండి. కుమారుడా, నాతో పరేష్కాలు ఆడకో. స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. ఏమిటండి చిల్లర వేషాలు? యేసయ్య చిల్లర వేషాలు ఏమన్నాడా? ఆత్మ. రాత్రి మన బైబిల్ క్లాసులో నేర్చుకున్నాం. పౌలు ఏమంటాడు తెలుసా? నా వలనైనంత మట్టుకు మీకు సువార్త ప్రకటించుటకు ఐ యామ్ రెడీ. ఎందుకో తెలుసా? సువార్త మీ అందరికి రక్షణ ఇవ్వడానికి అందులో దేవుని శక్తి ఉంది. సువార్త మీ అందరికి విశ్వాసం అధికం అవడానికి అందులో దేవుని నీతి ఉంది. ఏముంది సువార్తలో? దేవుని శక్తి ఉంది. రెండోది ఆమె. ఇది మానేసి చిల్లర వేషాలు, ఈ చిల్లర వేషాలకు లైన్ కట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు లాంటి తలంపులు నీలో ఉన్నాయా? వదిలేసే. మరొక ఆయన చూపిస్తాను చూడండి. స్తోత్రం. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. రాజులకు యుద్ధము బయలుదేరే సమయమున దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇంటి దగ్గర కూర్చుని చల్లపోటున మేడకి అటు ఇటు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఖాళీగా ఉన్నవాడు ఖచ్చితంగా ఏదో పాపంలో పడతాడు. పెద్దలు కూడా చెప్పారు, నలుగురిలో మాట జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు మనసు జాగ్రత్త. తలంపులతో నింపేస్తాడు సైతాను, రకరకాల తలంపులు. మేడగది మీద అటు ఇటు తిరుగుతున్నాడట. ఓహో, చల్లని గాలి అంత బాగుంది అని తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఏంటి, ఒక ఆయన భార్య, ఉరియా భార్య స్నానం చేస్తూ కనబడ్డది. స్నానం చేస్తూ కనబడినప్పుడు ఇతను రాజుగారు, బోలు మంది భార్యలు, బోలు మంది ఉపమత్తులు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొద్దివేమిటని ఆ కాలంలో రాజుగారు ఎంతమంది నన్ను పెళ్లి చేసుకోవచ్చు. ఎంతసేపు బాగుంది. సైతానుడు ఒక ఆలోచన పుట్టించాడు.
నువ్వు రాజు కదా, నీకేం తక్కువ, ఆ అమ్మాయితో నువ్వు గడిపాడు. ప్రెగ్నెంట్ అయింది, నేను ప్రెగ్నెంట్ అయిన వర్తమానం పంపింది, నువ్వేం బాధపడకని ఎత్తు మీద ఎత్తేసి తన భర్త, అమాయకుడైన భర్తని యుద్ధం బలంగా జరిగే ప్రదేశంలో పెట్టి పైనుండి తిరుగుటు రాయి వేసేటట్లుగా చేసి నెత్తి పగిలిపోయి ఉరియా అక్కడ చచ్చిపోయాడు. ఉరియా చచ్చిపోయాడని ఏమి బాధపడకు, నేనున్నాను కదని బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని మంచిగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజులు తప్పు చేసిన, అధికారులు తప్పు చేసిన గద్దించడానికి దేవుడికున్న ఒకే ఒక ఆయుధం పాస్టర్. పాస్టర్ అనేవాడు మొఖాలు చూడకుండా ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడే సేవకుడు. పాపాన్ని ఖండించలేని వాడు సేవకుడే కాదు. నువ్వు ఎట్లయినా బతుకున్నా, నువ్వు చచ్చికొస్తే చాలు, దశంభాగాలు ఇస్తే చాలు, కానుకేస్తే చాలంటే అది సేవ కాదు, ఆయన సేవకుడు కాదు, అది సంఘమే కాదు. నువ్వు ఎలా బతుకుతున్నావో చూడగలిగిన వాడే సేవకుడు. నీ A to Z, నీ నడక, నీ పడక, నీ మాట, నీ కష్టం, నీ సుఖం అన్నీ సేవకుడికి తెలిసి ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావో నాకు ఎందుకులే, నీకోసం ప్రార్థన చేస్తున్నానమ్మా అంటే అది పరిచర్య కానే కాదు. హల్లెలూయా. అది సంఘం యొక్క క్రమము కానే కాదు. నాతానా లే దావీదు దగ్గర పో. అయ్యా దావీదు గారు నమస్తే, ఓ చిన్న కథ, చిన్న స్టోరీ చెప్తాను వింటారా అన్నాడు. చెప్పు అన్నాడు. అయ్యా, ఓ ధనవంతుడు ఉన్నాడయ్యా, ఓ పేదోడు ఉన్నాడయ్యా. ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకెక్కువ గొర్రెలు ఉన్నాయ్యా. పేదోడికి ఒకే ఒక గొర్రె ఉందయ్యా అన్నాడు. మీరు చెప్పండి, మీకు అర్థమైతే ధనవంతుడు ఎవరు, పేదోడు ఎవరు? ధనవంతుడుకున్న గొర్రెలు ఎవరు? దావీదుకున్న భార్యలు. ఈ పేదోడుకున్న గొర్రె ఎవరు? ఒకే ఒక భార్య బెత్షెబా. మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఇద్దుకొచ్చాడు. ఎవడొచ్చాడంట? ఎవడొచ్చాడు? వచ్చినోడు ఎవడు? మార్గస్థుడంటే ఎవడు? వచ్చాడు. తలంపు పుట్టాడు, దావీదు జీవితాన్ని మలినం చేశాడు. ఏదో ఒక ఆలోచన ద్వారా నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని మలినం చేస్తాడు. బీ కేర్ఫుల్ చెల్లెమ్మ, బీ కేర్ఫుల్ తమ్ముడా. మార్గస్థుడు ఒకడు వచ్చి వాణ్ణి సంతోషపరచడానికి ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, అయ్యా ఆ పేదోడి దగ్గర ఉన్న ఒకే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దావత్ ఇచ్చాడయ్యంటే దావీదు కోపం వచ్చి, ఎవడాడు? ఆడి దగ్గర అన్ని గొర్రెలు ఉండగా ఆ పేదోడు గొర్రెలు దొంగిలించే ఆ దుర్మార్గుడు ఎవడో నిశ్చయముగా మరణ శిక్ష తప్పదు అని సింహాసనం ఇట్టా అంటాడు. అప్పుడు నాతాన్ అంటాడు, పాస్టర్ గారు అంటాడు, దావీదా ఆయన నువ్వే. గొర్రెల దొడ్లో నుంచి నేను పిలిచి నిన్ను హెచ్చించి, నువ్వు కావాలనుకుంటే ఇంకా అనేక మంది నీకు స్త్రీలను భార్యలుగా ఇద్దును, కానీ బెత్షెబాను నువ్వు వరించావు. అంతేకాకుండా నీకంటే నీతిమంతుడైన ఉరియాను చంపించావు. స్తోత్రం. దావీదా, రాత్రి వేళ చేశావు, మిట్ట మధ్యాహ్నం పగటి వేళ ఇజ్రాయేల్లో నిన్ను అవమానిస్తాను నేను. చెల్లమ్మలారా, నా మాట వినండి. నువ్వు దేన్నైనా మరుగు చేయొచ్చు, కానీ పాపాన్ని మరుగు చేయలేవు. ఎవరికైనా మరుగు చేయొచ్చేమో కానీ నిత్యము చూచుచున్న భగవంతుడికి మనం మరుగు చేయలేము. హల్లెలూయా. పాపం అగ్ని లాంటిది. జేబులో పెట్టుకుంటే జేబు కాలిపోతుంది, ఒడిలో పెట్టుకుంటే ఒడి కాలిపోతుంది, బతుకులో ఉంచుకుంటే బతుకు కాలిపోతుంది. పాపం విడిచిపెట్టండి. చిన్న పాపం. దావీదు కొడుకు అబ్షాలోము తండ్రి అని చూడకుండా దావీదుని చంపడానికి తరుముతుంటే అబ్షాలోముకి భయపడి రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజనగర్ని విడిచిపెట్టి, యోర్దాన్ నది దాటి ఒలీవ కొండ మీదకి ఎక్కుతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు దావీదు. ఓ చిన్న పాపం ఇజ్రాయేలు యూదుల కింద విడిపోయింది. ఓ చిన్న పాపం యుద్ధం చేసి ఎంతోమంది చనిపోయారు. ఓ చిన్న పాపం అబ్షాలోము ఈ చెట్టు వేళకి తల ఇరుక్కుపోయి ఏలాడుతుండగా యోబాబు బాణం వేసి చంపేశాడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి ఎంతమందికి దుఃఖం. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ భార్యకి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ భర్తకి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ కుటుంబానికి శోధన తెస్తుందేమో. హల్లెలూయా. తలంపు చూసావా?
మేడగది మీద ఇట్లా తిరిగే ఆ ఒక్క చిన్న తలంపు ఎంత అరాచకం తీసుకొచ్చిందో చూసావా? నేడు యవ్వనస్తుల తలంపులు ఎలా ఉన్నాయి? ఏదో చూద్దాం అనుకుంటున్నా, దుప్పడేసుకుంటున్నాం, ఎవరు కనపడా మమ్మీ వస్తానే, చీకట్లోకి వెళ్ళిపోతున్నాం, మేడ మీదకి వెళ్ళిపోతున్నాం, గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం, గ్రౌండ్లో కూర్చుని గ్రౌండ్లో చీకట్లో ఒంటరిగా గడుపుతానికి ఎవరు మనుషుల మీద బతికి మొగానవా? మేడ మీదకి వెళ్ళిపోయి మాట్లాడతారు, హలో రాజు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మోసం చేయకండి. రెక్కనక డొక్కనక తినక తాగక మీ చదువు కోసం నలిగిపోతున్న మీ తల్లిదండ్రుల కోసం మీరు నిలబడండి. హల్లెలూయా. చెడు తలంపులు ప్రేమ, చెడు తలంపులు కామం, చెడు తలంపులు మోహం, కామ క్రోధ మోహ మద మత్సరములు జయించండి సిలువ శక్తి చేత. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఒక చిన్న తలంపు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సౌలు ఒక చిన్న తలంపు శాపం తెచ్చుకున్నాడు. అవ్వ ఒక చిన్న తలంపు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చింది.